ఎవరున్నారో ఏంటో. ఎవరండి ఇంట్లో? ఏం కావాలి? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. మీరు? నా పేరు కాట్రవల్లి. అవురా అవురా. ఆ ఫోటో ఎవరిది? నా శత్రువు జేపీది. శత్రువా? ఎలా? నాకు ఒక్క కూతురు. దాని పేరు నాగవల్లి. దానికి చాలా ఇష్టం జాజిమల్లి. ఈ కాయకచోడిగాడు దాని చేతిలో జాజిమల్లి పెట్టి మాయమాటలు చెప్పి దానికి పెళ్లి కాకుండానే తల్లిని చేశాడు. నన్ను తాతని చేశాడు. అయితే వాడు నీకు అల్లుడు అవుతాడు కానీ శత్రువు ఎలా అవుతాడు? వాడి కాళ్ళు కడుగుంటే నాకు అల్లుడయ్యేవాడు. ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదు. నా కూతురు మోసం చేసి వాడు జంప్ అయిపోయాడు. ఆ బాధతో నా కూతురు పైకి పోయింది. అంతే. వాడి మీద కసితో లోపల పగని బయట గడ్డాన్ని పెంచుకొని బతుకుతున్నాను. మరి నీ మనవడు? ఎలాగైనా సరే వాళ్ళ నాన్నని చంపాలని బయలుదేరాడా? ప్రేమని పంచాలని బయలుదేరాడు. కానీ ఆ జేపీ గాడిని నేను వదలను. వాడు కనిపిస్తే వాడు కిడ్నీలు ఇడ్లీలు తిన్నట్టు తినేస్తాను. ఆ కుర్రోడు చెప్పింది కరెక్టే. ఇక్కడ ముసలోడు పగతో ఉన్నాడు, అక్కడ కుర్రోడు ప్రేమలో ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నేను వెళ్ళొస్తాను. వెళ్ళు, మళ్ళీ రాకు. పోరా పోరా. ఇందాక మీరు అవురా అవురా అన్నారు. నా ఇష్టం, నేను ఏమనంటాను. పోరా. పోతారా? చెల్లి, బావా, కళ్యాణ్, స్వప్న. కళ్యాణ్ చెప్పింది నిజమా కాదా తెలిసిందా? తెలిసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ కంటే పక్కాగా, DNA పరీక్ష కంటే డీటెయిల్డ్ గా రిజల్ట్స్ తెచ్చా. ఈ కుర్రాడు చెప్పింది నిజం. ఈ కుర్రాడిని కన్నా తండ్రి మా బావే. అని నీకెవరు చెప్పారు? వీడి కన్న తల్లిని కన్న తండ్రి చెప్పాడు. అంతేకాదు, మూర్ఛ రోగులు మెళ్ళలో బెళ్ళేసుకు తిరిగినట్టుగా బావ ఫోటో ఆడి మెళ్ళ వేసుకు తిరుగుతున్నాడు. బావా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ కుర్రోడు అల్లరి నరేష్ లాంటోడు కాబట్టి నలుగురిలోనే నిన్ను అల్లరి చేశాడు. అక్కడ వీడి తాత నాగవల్లిలో వెంకటేష్ లాగా చాలా వైలెంట్ గా ఉన్నాడు. నువ్వు కనిపిస్తే నిలువుగా అడ్డంగా నరికేద్దామని పగతో ఎదురు చూస్తున్నాడు. ఏడు మాత్రం వాళ్ళ తాతల పగ తీర్చుకోవడం రాలేదని ఏంటి నమ్మకం? డోంట్ బి నెగిటివ్ అన్నయ్య, బీ పాజిటివ్. ఎందుకంటే నా ఒంట్లో కూడా ప్రవహించేది నాన్న పంచిన బీ పాజిటివ్ రక్తమే. నా అంత బీ పాజిటివ్ ఏం కాదు, బీ నెగిటివ్. తండ్రి బ్లడ్ గ్రూప్ కొడుకు రావాలని రూల్ ఏం లేదు. అయినా నేను నన్ను కొడుకుని రుజువైంది కదా. అందుకు అబ్దుల్ కలాం గారు థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో ఆయన ఏంది? ఆయనే కదా కలలు కనండి వాటిని నిజం చేసుకోమని చెప్పింది. మిమ్మల్ని కలవాలని కలకన్నాను. ఈ రోజు అది నిజమైంది. అమ్మా, చిన్నప్పుడు ఎప్పుడూ దూరమైన మా అమ్మని మళ్ళీ నీలో చూసుకున్నాను. నువ్వు నాన్న ఎప్పుడు ఆనందంగా ఉండాలి, అదే నేను కోరుకునేది. నేను వెళ్ళొస్తాను. మీరు ఆగమని ఆగకుండా వెళ్ళొస్తాను. బాయ్. ఏందైతే రావడం పోవడం ఇష్టమేనా? నా కొడుకు అవునో కాదో తెలియనప్పుడు నాకనే ఉండే తీరా నా కొడుకు తెలిసిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపోతానంటే అదేం కుదరదు. నువ్వు నా దగ్గరే ఉండాలా. వద్దు నాన్న, నేను ఇక్కడ ఉండటం అన్నయ్యకి ఇష్టం ఉండదు. వీడి మాట ఎవరికి కావాలి? వీడిని కన్న తల్లిగా నేను చెప్తున్నాను. నువ్వు ఇక్కడే ఉండు బాబు. అది కాదమ్మా. నువ్వు జేపీ కొడుకు అని తెలిసింది అంటే నువ్వు ఇంటికి కాబోయే అల్లునివి. నువ్వు ఈయన్నే ఉండాలా, ఇక్కడనే ఉంటావు. కథం. సరే, మీ ఇష్టం.